మండల కేంద్రంలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి ఒక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు పేపర్లో ఒక వార్త నిరుద్యోగ సమస్యలపై సమరశంఖారావం ఊద్దామని చెప్పేసి హరీష్ రావు గారు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సందర్భంగా మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం. మీ 10 ఏళ్ల హయాంలో తెలంగాణ వస్తే నిధులు నియామకాలు నీళ్లు ఉంటాయని చెప్పించేసి ఇవాళ అబద్ధాల మాటలతో 10 ఏళ్ల కాలంలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? అసలు నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి నైతికత ఉందా? మీరు మీ 10 ఏళ్ల కాలంలో ఒక్క పోలీసు శాఖలో మాత్రమే కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, ఎస్ఐ నియామకాలు చేపట్టింది. ఎందుకు చేపట్టింది? అది కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకతల మీద ఉద్యోగులు, నిరుద్యోగస్తులు, ప్రజా సంఘాలు ఉద్యమిస్తారని చెప్పేసి ఆ ఉద్యమాలను ఉక్కుపాలను ఒప్పుకోవడానికి పోలీస్ వ్యవస్థను భద్రపరుస్తున్న తప్పగాని ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఏ ఒక్క ఖాళీ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నిజమైన సిగ్గు, శరం, మానవ జీవాలు నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి కనీస నైతిక విలువలు ఉన్నాయా? ఇవాళ మీరు ఉద్యోగస్తులను, నిరుద్యోగులను పక్కన పెట్టిండ్రు. ఉద్యోగాల భర్తీ చేయలేనటువంటి అంశంతో మీకున్న ఉద్యోగాలను ఉదవికి అందులో ముఖ్యంగా నిరుద్యోగ యువత మరి ముఖ్యంగా ఉద్యోగస్తులే ఇవాళ ఒక దీక్ష పూనుకొని మీ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోతున్నారు. ఇంకొక అంశాన్ని గమనించాలి. మీరు ఏం చెప్పిండ్రు? తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా ఎక్కడ కూడా కాంట్రాక్ట్ చేసే ఉద్యోగాలు ఉన్నాయి, అవుట్సోర్సింగ్ విధానాల్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఎంతమందిని మీరు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు రెగ్యులేట్ చేసి ఇవాళ ఈ మొత్తం కాలం లోపల మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి యొక్క పిఆర్సీ, సెకండ్ పిఆర్సీ మొత్తానికి అయిపోతుంది. దానికి బదులు ఏం చేసిండ్రు? ఐఆర్ ఇచ్చిండ్రు. ఐఆర్ ఇచ్చి ఎంత ఇచ్చిండ్రు? DA శాతం 5% ఇచ్చిండ్రు. DA శాతం అందులోపల 2.5 DAలు పాత వాటిని పెండింగ్ పెట్టి ఇవాళ మీరు ఉద్యోగాల గురించి ఏదో అకేరాన్ని ప్రేమ వలకపోసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగదార్చమైనటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఇది ఆలోచన. ఇంకొక అంశాన్ని గమనించండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 317 జీవో తీసుకొచ్చింది. 317 జీవోతోటి మొత్తం తెలంగాణ ఉద్యోగస్తులందరూ ఆగమాగం అయిపోయింది. కనీసం స్పౌస్ నియామకాలను చేపట్టావా? భార్య ఓ జిల్లాలో నౌకరీ చేస్తామంటే భర్త ఇంకో జిల్లాలో పనిచేస్తాడు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు విచక్షణ రహితంగా ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదం మోపినోళ్ళు ఇవాళ నిరుద్యోగులను, ఉద్యోగస్తులను ఏకం చేసి మేము ఉద్యమానికి కార్యాచరణ చేస్తామని చెప్పడానికి కొంచెమన్నా సిగ్గనిపించాలి. దయాలు వేదాలు వల్లించినట్టుంటే మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి ఒక DSC నియామకాలు కేవలం 5,000 టీచర్ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000కు పెంచి డబ్బులు వేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసి భర్తీ చేసి ఇవాళ గ్రూప్ వన్ సంగతి ఏమైనా మీకు తెలియాలి. ఎక్కడ కూడా ఒక నియామకాన్ని చేపట్టినటువంటి పాపన పోలేదు. ఈ యొక్క సందర్భంగా మేము ఒకటే చర్చిస్తున్నాం. మీరు గ్రామాలలోకి వెళ్ళి నిరుద్యోగుల గురించి మాట్లాడితే జనమే మీద నిరుద్యోగుల మీద తగ్గిపోతుంది. ఇవాళ 48 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి 48 అంశాలలో ఆర్థికేతర అంశాలన్నింటినీ చేస్తామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆర్థికపరమైన అంశాలను మేము దఫాల వారీగా ఖచ్చితంగా మిగిలినటువంటి కోరికలన్నింటినీ ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతుంటారా? ఇవాళ ఖజానా ఖాళీ చేసిండ్రు. ఖజానా ఖాళీ చేస్తే పారదర్శకంగా ఒక కుటుంబ పెద్ద మనిషి తన కుటుంబానికి మన ఆర్థిక వనరులు ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత అని ఏ విధంగానైతే ఆ తండ్రి కుటుంబాన్ని చెప్తాడో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్దగా బాధ్యతాయుతంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నింటినీ పారదర్శకంగా ఇవాళ ఉద్యోగస్తులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి యొక్క అంశము ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి వారు కూడా ఆమోదిస్తాము. ఇవాళ మీకైనా కొంచెమన్నా సిగ్గుచేయడం మనకి. ఇంకొక అంశం 58 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క వయో పరిస్థితిని 61 సంవత్సరాలు పెంచింది. ఏ ఉద్యోగస్తుని అడిగిందా?
58 సంవత్సరాలకే పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేయాలి, ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు చేయాలంటే కళ్ళు కనిపించక బీపీ షుగర్లు వచ్చి మేము ఎప్పుడు దిగిపోతామని ఆలోచన చేస్తున్న తరుణంలో వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను, ఎక్కడ వాళ్ళు అడగనటువంటి యొక్క కోరికలను 61 సంవత్సరాలు పెంచినారు. ఎందుకు పెంచినావో తెలుసుకోవాలనేటువంటి యొక్క అంత అభాగ్యులు నిర్భాగ్యులు అనుకుంటాను. ఎక్కడ వీళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంగా ఇవాళ 61 వయసు పెంచి వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క బెనిఫిట్స్ను ఇవ్వకుండా తప్పించుకునేటువంటి ఒక ఘనత గౌరవ్ కేసీఆర్. ఇన్ని రోజులు నువ్వు 10 ఏళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పినావు, కహానీలు చెప్పినావు, ఆస్తులన్నీ కూడగట్టుకున్నావు, బీనామీ పేర్లతో నీకున్నటువంటి కుటుంబ ఆస్తులు 100 కోట్లకు పెంచుకున్నావు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగులే కాదు, సామాజికంగా వెనుకబడినటువంటి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంది. ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఉంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం బేష్ అనేటువంటి యొక్క మాటను మీరు జీర్ణించుకోలేక, మీకు ఉద్యోగాలు వేరే కాబట్టి పని పాట లేక ఏదో కార్యాచరణ మొదలు పెడతామని అనుకుంటారు. బిడ్డ, మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గ్రామాల్లోకి వచ్చి మీరు నిరుద్యోగ యువకులకు మద్దతుగా ఏదో చేపడతామంటే చెప్పి గ్రామాల్లో తరిగిపోతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తాము. జై తెలంగాణ, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రభాకర్ నాయకత్వం, వర్ధిల్లాలి ప్రజాపాలన, వర్ధిల్లాలి ప్రజాపాలన.